మన ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఇలా నాచు పట్టింది కదా, దాన్ని క్లీన్ చేయాలంటే మనకి దోల తీరిపోద్ది. కానీ ఇదే నాచుని యూజ్ చేసుకుని ఒక అతను కోట్ల రూపాయల కంపెనీ స్టార్ట్ చేశాడు. అవునా 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 ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. ఇతని పేరు విశాల్ గుప్తా. ఇతను రాంచీలో ఉంటాడు. ఇతను నదుల్లో దొరికే నాచును యూజ్ చేసి బయోడీజిల్ తయారు చేశాడు. ఒక రోజు ఇతను నోటీస్ చేసింది ఏంటంటే నదుల్లో చెరువుల్లో ఈ నాచు అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. దీని వల్ల పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇతను దీని మీద రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఈ నాచులో బయోడీజిల్ ప్రాపర్టీస్ ఉంటాయని తెలిసింది. తర్వాత ఇతను నదుల నుంచి చెరువుల నుంచి ఈ నాచుని కలెక్ట్ చేసి కొన్ని రోజులు నర్సరీ వాటర్ లో పెట్టి ఆ నాచు బ్రౌన్ కలర్ అయ్యాక ఆ వాటర్ నుండి తీసి 2 రోజులు డ్రై చేస్తే అప్పుడు అది మట్టి లాగా కనిపిస్తుంది. తర్వాత ఆ మట్టిని అదే ఆ నాచుని గ్రైండ్ చేసి చిన్న చిన్న పీసెస్ లా చేసి ఆ పీసెస్ ని హెక్సేన్ అనే కెమికల్ లో వేసి 12 అవర్స్ బాయిల్ చేస్తారు. తర్వాత ఆ బాయిల్ చేసిన లిక్విడ్ ని రిఫైన్ చేసి బయోఫ్యూల్ లా కన్వర్ట్ చేస్తారు. దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ పొల్యూషన్ ఫ్రీ. ఎందుకంటే ఈ నాచు ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఆ ఫ్యూల్ వల్ల ఏ పొల్యూషన్ ఉండదు. మొత్తానికి మనోడు మనం ఏదైతే చెత్త అనుకుంటున్నామో దాన్ని కూడా కోట్ల రూపాయల బిజినెస్ లా కన్వర్ట్ చేశాడు. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు తెలుసుకోండి ఇలాంటివి.